గాంజాపై ట్రాఫిక్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకున్నామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ పేర్కొన్నారు. పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సంజీవరావు డీఎస్పీలతో సమావేశం నిర్వహించారు. కర్ణాటక బార్డర్లో అక్రమ రవాణా అరికట్టడానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీంను ఏర్పాటు చేశామన్నారు. సైబర్ క్రైమ్పై దృష్టి సారించి బాధితులకు అండగా ఉంటామన్నారు. షీ టీమ్స్ను యాక్టివేట్ చేసి మహిళలకు భద్రత కల్పించడంలో ముందున్నామని తెలిపారు. ఏదైతే ఉందో మొబైల్ మిస్ అయితే ఆ పోర్టల్ నుండి ట్రేస్ చేసి ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి కూడా దాదాపు 2512 ఫోన్స్ ట్రేస్ చేసాం. దానిలో 971 ఫోన్స్ బాధితులకు అందివ్వడం జరిగింది. కొన్ని కేసులో 1 year 2 years కింద పోయిన ఫోన్లు కూడా మళ్ళీ అందివ్వడం జరిగింది. దాంతోపాటు ఈ హైవేస్ ఎక్కడైతే ఉన్నాయో ట్రాఫిక్ కంజెషన్ కోసం వాటి దగ్గర కొన్ని డ్రమ్స్, లైటింగ్, ఈ మెయిన్ కంది జంక్షన్ లాంటి ప్లేసెస్లలో ఈ బ్లింకర్స్ పెట్టేయడము, దాంతోపాటు ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ ఇంక్రీజ్ చేయడము, అలాగే ఈ సీసీటీవీ కెమెరాస్ను కూడా జిల్లా వ్యాప్తంగా ఇంకా పటిష్టపరచడం జరిగింది. వాటన్నిటినీ కూడా కొత్త ఇక్కడ హెడ్ క్వార్టర్లో పెట్టి అనాలిసిస్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ డయల్ 100 కాల్స్ కూడా త్వరితగతిన దాదాపు ఓన్లీ 8 నిమిషాల వ్యవధిలో డయల్ 100 కాల్స్ను కూడా అటెండ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ ఇయర్లో 17,200 పాస్పోర్ట్ అప్లికేషన్స్ మనకు రావడం జరిగింది. దానిలో 17,179 క్లియర్ చేయడం జరిగింది. ఇక కోర్ క్రైమ్కు తీసుకొస్తే మన క్రైమ్ అనేది టోటల్ రిపోర్టెడ్ కేసెస్లో అనేది ఒక 5% ఇంక్రీజ్ అనేది జరిగింది. సో ఇంతకుముందు 2023లో 7,236 ఉంటే ఇప్పుడు 7,563 అయ్యాయి. సో గ్రేవ్ కేసెస్ ఒక 32% ఇంక్రీజ్ అయింది.